దేవుని ఘనమైన నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. నేటి ధ్యానము నిమిత్తము మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో దేవుడు విశ్వాసులను అనేకమైనటువంటి పోలికలతో పోలుస్తూ వచ్చాడు. గత దినాన్న నీతిమంతులు ఖర్జూర వృక్షం వల్లే మూవివేయుదురు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. ఎందుకు ఖర్జూర వృక్షం వల్లే ఉండాలి అనేటువంటిది. తర్వాత ఈ రోజున దేవుడి రీతిగా చెప్తా ఉన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పుతోనే ఎందుకు పోల్చాడు? ఇంకా అనేక రకమైనటువంటి పోలికలు ఉన్నాయి కదా అంటే, ఉప్పులో ఉన్నటువంటి కొన్ని సుగుణాలు ఈ రోజున మనకి వర్తిస్తాయి. అందుచేత ప్రభు మనలను ఉప్పుతో పోల్చడం జరిగింది. ఇంతకీ ఈ ఉప్పులో ఉన్నటువంటి లక్షణం ఏంటి? ఎలాగుండాలి మనము అని అంటే, ఒకటి, ఉప్పు తెలుపుగా స్వచ్ఛంగా ఉంటా ఉంది. ఈ తెలుపు అనేటువంటిది పరిశుద్ధతకు సూచనగా మనం చూస్తూ ఉన్నాం. సహజంగా తెలుపు రంగు అనేటువంటిది పరిశుద్ధతకు సూచనగా కనబడుతూ ఉంది. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనంటే దాని అర్థము మీరు లోకములో పరిశుద్ధులుగా ఉండండి అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. నిజమే, రోజున ప్రతి క్రైస్తవుడు కూడా పరిశుద్ధత కలిగి జీవించాలి. ఎందుకనంటే మన ప్రభు అయినటువంటి దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని మీకు రాయబడి ఉన్నది. ప్రభు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధత అనేటువంటి మాటను మనము ఆలోచన చేస్తున్నప్పుడు కంప్లీట్గా మన యొక్క వ్యక్తిత్వంలోను, మన యొక్క మాటల్లోనూ, అలాగే మన యొక్క చూపుల్లో కూడా మనం పరిశుద్ధతను కలిగి ఉండాలి. అలాగే రెండవ అనుభవాన్ని మనం చూద్దాం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనంటే, ఉప్పు ఏ రీతిగా అయితే ఉంటుందో తెల్లగా స్వచ్ఛంగా, అలాగే మనం కూడా స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. రెండవది మనం గమనించినట్లయితే ఉప్పు రుచిని ఇస్తూ ఉంది. సహజంగా కూరలు వండుకునేటప్పుడు, వంటలు చేసేటప్పుడు ఎన్ని చక్కగా మసాలా లేక స్పైసీ ఐటమ్స్ వేసి వండినప్పటికీ కూడా ఒకవేళ ఉప్పు అనేటువంటిది లేకపోతే ఆ యొక్క రుచికి, ఆ యొక్క వంటకు రుచి రాదు. అందుకని కొలస్సీ పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు 6వ వచనంలో, కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితంగాను ఉండనీయుడి. మన సంభాషణ ఉప్పు వేసినట్టు ఉండాలి. అంటే ఉప్పు ఏ రీతిగా అయితే రుచికరంగా ఉంటా ఉందో, అలాగే ఒక క్రైస్తవుడు తన మాటల్లో రుచికరముగా అయినటువంటి మాటలు మాట్లాడాలి. మన సంభాషణ అంటే దాని యొక్క అర్థం ఏంటి? కొంతమంది వారి యొక్క జీవితాలు కనుక మనం గమనించినట్లయితే వారి జీవితాల్లో కొంతమంది నొప్పించే మాటలు మాట్లాడతారు. కొంతమంది కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అనుంది బైబిల్లో. అయితే దేవుని ఇందులో విశ్వాసం ఉంచినటువంటి వారు ఎలాగూ మాట్లాడాలి అని అంటే మృదువైనటువంటి మాటలను మాట్లాడాలి. నొప్పించు మాట కలహాన్ని రేపుతూ ఉంది, కానీ మృదువైనటువంటి మాట కోపాన్ని చల్లారుస్తూ ఉంది. కాబట్టి మనము రుచికరమైనటువంటి మాటలు పలికేటువంటి వారముగా మనం ఉండాలి. ఒక ఉదాహరణ మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో నయమాను ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా చెప్తూ వచ్చాడు, నువ్వు యోర్దాను నదికి వెళ్ళి శుద్ధి నొందమని చెప్తూ వచ్చాడు. నయమాన్ రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతూ ఉంటే నయమాన్ యొక్క దాసుల్లో కూడా వచ్చి అన్నాడు, నాయనా ఆ ప్రవక్త ఇంకేమైనా గొప్ప కార్యం చేయమంటే చేయవా? ఆఫ్టర్ ఆల్ వెళ్ళి యోర్దాను నదిలో మునగమంటే ఎందుకు నువ్వు కోపగించుకుని వెళ్ళిపోతున్నావు అని చెప్పాడు. ఆ ఒక్క చిన్న మాట అతన్ని కోపాన్ని తగ్గించింది. వెళ్ళాడు, యోర్దాను నదిలో మునిగాడు, శుద్ధుడయ్యాడు. అతని మాట రుచికరంగా ఉంది. ప్రియ విశ్వాసి, రోజున ప్రభు మనకు చెప్తా ఉన్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. కాబట్టి లోకంలో మనం పరిశుద్ధంగా జీవిద్దాం. అంతేకాకుండా లోకంలో మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా మంచి మాటల్ని మనం పలుకుదాం ఇతరులకు. ప్రభువు కృపను మనకు దయచేసి నడిపించు.